హాయ్ ఎవ్రీవన్. నా పేరు నాగా వెంకట్. రైటింగ్ రెవల్యూషన్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ రైటర్స్ని తయారు చేస్తూ 2 సీజన్స్ కంప్లీట్ చేశాను నేను. అందరికీ బేసిక్ లెవెల్లో ఉండే టెర్మినాలజీస్ యొక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఇవ్వాలని రైటింగ్ రెవల్యూషన్స్లో సీజన్ 1 అండ్ సీజన్ 2లోని స్టూడెంట్స్ అయిన మిస్టర్ కుమార్, మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ అవినాష్ అండ్ మిస్టర్ వసంతరాయుడు మీ ముందుకు 30 వీడియోస్ని, ఒక్కొక్క వీడియోని ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మీ నాగ వెంకట్. థ్యాంక్ యూ ఆల్. హాయ్, మై నేమ్ ఇస్ అవినాష్ అంబాటి. నేను యూఎస్లో డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఒక 3-4 months బ్యాక్ నాగ వెంకట్ గారి క్లాసెస్ అటెండ్ అయ్యాను. సో నాగ వెంకట్ గారు ఇప్పుడు టీఎఫ్ఐలో ఉన్న ఎవరైతే రైటర్స్ రావాలనుకున్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక 30 వీడియోలు చేసి ఫ్రీగా ఇద్దామని ఒక విజన్తో స్టార్ట్ చేశారు. ఆ విజన్లో పార్ట్గానే కుమార్ గారు ఇంతకుముందు మీకు 6 ఎలిమెంట్స్ గురించి చెప్పారు. అవి ఏంటంటే ఐడియా జనరేషన్. ఫస్ట్ ఒక మూవీ రాయాలనుకుంటున్నారు మీరు. సో బేసికలీ ఐడియా జనరేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఐడియా జనరేషన్ అయిపోయింది. తర్వాత దాన్ని ప్రిమైజ్ రాసుకుంటారు, ఎందుకు జరుగుతుందని. తర్వాత వన్స్ ప్రిమైజ్ అయిపోయిన తర్వాత థీమ్ రాసుకుంటారు. థీమ్ రాసుకున్న తర్వాత లాగ్లైన్ రాసుకుంటారు. లాగ్లైన్ రాసుకున్న తర్వాత ఈ జోనర్, ఏ జోనర్లో వస్తుంది, ఏ స్టైల్లో చెప్పాలనుకుంటున్నాను అది రాసుకుంటారు. తర్వాత సినాప్సిస్ అనేది ఎక్స్పీరియన్స్గా ఆలోచిస్తే మీకు స్టోరీ మొత్తం డీటెయిల్ మీకు బుర్రలో ఉన్నప్పుడే సినాప్సిస్ రాయడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో లాస్ట్లో రాసుకోవడం సినాప్సిస్ ద బెస్ట్ థింగ్. సినాప్సిస్ గురించి చెప్పారు కుమార్ గారు, యార్ గురించి చెప్పారు. ఇప్పుడు నేను ఓపెనింగ్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఏ సినిమాకైనా మీరు తీసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? ఓపెనింగ్, మిడ్, ఎండ్. ఇవి పర్ఫెక్ట్ వాడకపోతే సినిమా అనేది ముందుకెళ్ళదు, అసలు ఎవరు చూడరు. ఫస్ట్ నేను ఈ రోజు వచ్చేసి ఓపెనింగ్స్ గురించి చెప్పడానికి వచ్చా. ఫస్ట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆడియన్స్ వచ్చి థియేటర్లో కూర్చున్న తర్వాత మీరు ఓపెనింగ్ సీన్ కరెక్ట్ వేయలేదంటే అయిపోయింది, ఇంకా వాడు నిద్రపోతాడు. సో అలా కాకుండా ఓపెనింగ్స్, దెర్ ఆర్ 4 kinds ఆఫ్ ఓపెనింగ్స్. 4 రకాలు వేయచ్చు ఓపెనింగ్స్. వాటి గురించి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 4 ఏంటంటే ప్రిమైస్, హుక్, ప్రెల్యూడ్, ప్రొలాగ్. ఈ 4 types ఆఫ్ ఓపెనింగ్స్ గురించి ఈరోజు మీకు చెప్తాను. సో ఇప్పుడు 4 types ఆఫ్ ఓపెనింగ్లో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ప్రిమైస్. సో ఈ వీడియోలో నేను ప్రిమైస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిమైస్ ఎంత అయింది? ఇప్పుడు ఒక కథ జరుగుతుంది. ఆ కథ జరగడానికి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రిమైస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ ఎ మూవీ. శివ మూవీలో ఫస్ట్ సీనే మన ప్రిమైస్ సీన్ పడుతుంది. ఏం పడుతుంది ప్రిమైస్ సీన్? కాలేజ్లో మంచిగా పీస్ఫుల్ చదువుకున్న స్టూడెంట్స్ని రౌడీలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అది ప్రిమైస్ సీన్. సో ఇది ఎందుకు పడాలి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఆ సీన్ పడలేదు. సో ఆ సీన్ పడలేదు, శివ వచ్చిండు, కాలేజ్లో జాయిన్ అయ్యిండు, అమ్మాయి ఇంకా పడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఎవరికి అర్థం కాదు అసలు ఎందుకు పోతుంది, ఎక్కడ పోతుంది. ప్రిమైస్ పడకపోతే వాళ్ళు మనకు తెలియదు కదా, మా ఆడియన్స్కి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియదు. అందుకోసమే ప్రిమైస్ ఇస్తారు. సో దీన్ని ప్రిమైస్ ఓపెనింగ్ అంటారు. సో ఏది ఫస్ట్ రౌడీలు వచ్చి కాలేజ్లో స్టూడెంట్స్ డిస్టర్బ్ చేసేదాన్ని ప్రిమైస్ ఓపెనింగ్ అంటారు. సో ఇది లేకుండా మనం సినిమాని ముందు తీసుకెళ్తే ఎవరికి అర్థం కాదు, ఫస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో నీ స్టోరీ ముందుకు వెళ్ళడానికి మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రిమైస్ సీన్. అది గట్టిగా పడాలి. నువ్వు క్లారిటీగా ఉంటేనే ప్రిమైస్ సీన్ అలా వేయగలుగుతావు. సో అది ప్రిమైస్ సీన్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజశేఖర్. అవినాష్ గారు 4 types ఆఫ్ ఓపెనింగ్స్లో భాగంగా ప్రిమైజ్, హుక్, ప్రిల్యూడ్, ప్రొలాగ్లో మొదటిదైన ప్రిమైజ్ గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు నేను ప్రిమైజ్ ఓపెనింగ్ గురించి విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిమైజ్ ఓపెనింగ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ ఇన్సిడెంట్ ద్వారా ఆ కథ దేని గురించి చెప్పబోతుంది, ఆ కథ ఏ పాయింట్ మీద వెళ్ళబోతుంది అనేది మొదటి సీన్ ద్వారా మనం చెప్పినట్లయితే దాన్ని ప్రిమైజ్ ఓపెనింగ్ అంటాము. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం సెకండ్ వీడియోలో ప్రిమైజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ కథ ఇలా జరగడానికి రీజన్ ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి, ఆధారం ఏంటి, లేక మూలం ఏంటి, లేదా భూమికి ఏంటి అనేది ఒక సీన్ ద్వారా మనం చెప్పినట్లయితే దాన్ని ప్రిమైజ్ సీన్ అంటాం. మనం రాసుకున్న 50 to 60 సీన్స్లలో మొదట్లోనే ఒక ప్రిమైజ్ సీన్ రాసుకొని ఆ సీన్ ద్వారా ఈ కథ ఎటు వెళ్ళబోతుంది అనేది మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ ప్రిమైజ్ సీన్ని ఫస్ట్ సీన్గా పెట్టి మూవీ ఓపెన్ చేయడమే ఆ ప్రిమైజ్ సీన్తో ఓపెన్ చేసినట్లయితే దాన్ని ప్రిమైజ్ ఓపెనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ చెప్పినట్లు శివ సినిమాలో మొదటి సీన్లో చూస్తే కాలేజీ బయటకు వచ్చిన విద్యార్థులను జేడి అనే విద్యార్థి తనకు అండగా ఉండే రౌడీ అయిన గణేష్ మరియు అతని బ్యాచ్ తోటి ఆ విద్యార్థులను కొట్టిస్తాడు. ఈ సీన్ ద్వారా మనకేమర్థమవుతుంది? భవానీ అనుచరుడైన గణేష్ గ్యాంగ్ వాళ్ళ పొలిటికల్ అవసరాల కొరకు జేడి మరియు అతని ఫ్రెండ్స్కి అండగా ఉండడం వల్ల జేడి గణేష్ అండ చూసుకొని కాలేజీలో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అని. సో గణేష్ అనే రౌడీ మరియు అతని గ్యాంగ్ వల్ల
కాలేజీలో మంచిగా చదువుకోవాలి అని వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలగడం, కాలేజీ వాతావరణాన్ని వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో మొదట్లో వేసిన ప్రిమైజ్ సీన్ ద్వారా ఈ కథ ఎటు వెళ్ళబోతుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది చూసే ఆడియన్స్గా. తర్వాత ఈ కాలేజ్లో శివ అనే విద్యార్థి జాయిన్ అవ్వడం, అతను వీళ్ళని ఎలా ఎదిరించాడు అనేది కథ జరుగుతున్న క్రమంలో మనకు చూస్తాం. సో ఈ మొదటి సీన్ ద్వారా ఈ కథ జరగడానికి మూలం ఏంటి, ఈ కథ ఎటు వెళ్ళబోతుంది అనేది చూసే ప్రేక్షకుడికి మొదటి సీన్ ద్వారానే తెలిసిపోతుంది. సో ఇలా చెప్పాలనుకున్నప్పుడు ప్రిమైజ్ సీన్ తోటి మనం మూవీని ఓపెన్ చేస్తాం. మరొక ఎగ్జాంపుల్ దంగల్ మూవీని చూస్తే ఇందులో కూడా మొదటి సీన్ ప్రిమైజ్ సీన్ వేయడం జరిగింది. అంటే మొదటి సీన్లోనే హీరో తన ఆఫీస్లో తన కొలీగ్తో రెజ్లింగ్ గురించి డిస్కషన్ వచ్చి సరదాగా వాళ్ళిద్దరూ చిన్న పోటీ పెట్టుకుంటారు. ఆ సీన్ చూస్తే మనకి ఏమర్థమైంది, హీరో ఒక రెజ్లర్, నేషనల్ ఛాంపియన్, కానీ కుటుంబ పరిస్థితుల ద్వారా అతను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ తన ద్వారా ఇండియాకి రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ సాధించాలి అనేది తన కళ అని మనకు తెలుస్తుంది. సో ఒక ఇన్సిడెంట్ ద్వారా ఆ కథ దేని గురించి చెప్పబోతుంది, ఆ కథ ఎలా వెళ్ళబోతుంది అనేది ఒక ప్రిమైజ్ సీన్ ద్వారా మనం మూవీని ఓపెన్ చేస్తే దాన్ని ప్రిమైజ్ ఓపెనింగ్ అంటాం. సో 4 టైప్స్ ఆఫ్ ఓపెనింగ్స్లో మొదటిదైన ప్రిమైజ్ ఓపెనింగ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ హుక్, ప్రిల్యూడ్ అండ్ ప్రోలాగ్ గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.